1 గంట 1 గంట 10 నిమిషాలు ఆ టైంలో ఆఫీస్లో నేను ఒక్కడినే ఉన్నాను. నా జాబ్ వద్ద మన అటెండర్ ద్వారా వాళ్ళు ఎంపీపీ కొడుకు ఏమని వచ్చి రూమ్ ఎంపీపీ రూమ్ బీగాలు కావాలని ఎంపీపీ మేడం వస్తే అందరూ వచ్చాడన్నారు. అది తాగి తిని ఏదో చేస్తారు. ఈ టైంలో వచ్చి మధ్యాహ్నం అయిపోవాలి అని నా ఉద్దేశంతో వచ్చిందా మేడం వచ్చినప్పుడు అంటే అంతే. నా మాట నేను లేదు. అందరూ లోపల దూరేసి వచ్చి నేను ఒకే ఉన్నా కూర్చొని మీద పడి తన్ని కొట్టి ఎవరెవరు కొట్టారు సార్? సుదర్శన్ రెడ్డి తన్నాడు, కొట్టాడు. కుర్చీ ఉంటే నల్ల కూర్చోబెట్టాడు, కొట్టాడు. చేయవలసిన నాకు తీసింది. అది కూడా జేబులో బియ్యం కోసం పెరిగినాను పెడితే లేదు. దాని దగ్గర పెట్టుకుంటే అటెండర్ దగ్గర ఉంటుంది బియ్యాలు. మళ్ళీ అటెండర్ దగ్గర బియ్యాలు తీసుకొని పోయి ఆ రూమ్లో దౌర్జన్యం కూర్చొని 1 గంట సేపు ఎవడొచ్చి నేను ఎవడు అదే నేను పోయే ముందు ఏమన్నా ఆడ కొట్టిపోతూ నేను చంపేస్తాము, నీ గురించి మాకు బాధ తెలుసు, మేము మా లెక్కపల్లి కాబట్టి ఆయనకు తెలిసి ఉంటుంది బహుశా అని చెప్పి నన్ను ఎక్కడంటే మాట్లాడుతూ పొలం మీద తిట్టి అని చెప్తాను. ఆయన చెప్పలేను, చెడ్డ మాటలు మాట్లాడాడు. నోట్లో రాని మాట. సుదర్శన్ రెడ్డి ఎవరు? ఆయనతో పాటు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ కొడుకు. ఆయనకి ఏ పదవి లేదు. పదవి లేకపోయినా వచ్చి ఆఫీస్లో ఛాంబర్లో కూర్చోవడము, తాగడము, తినడము ఇట్లన్నీ చేస్తాను. దానికి నేను వద్దని దానికి మేడం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మను చెప్పి ఆయన వచ్చినప్పుడు రానిందంటే దానికి పెట్టి నన్ను ఇంతవరకు వద్దనే వాడు నాకు అడ్డే లేదు అని కులం మీద పెట్టి చంపేస్తాను. రిటైర్డ్ అయినా వదలనట్టు, నిన్న రిటైర్డ్ అయినా కూడా వదలనట్టు. ఎటువంటి పరిస్థితి అదే ఆయన ఏం చేస్తాడో ఏమో నాకు తెలియదు. పవర్ ఉండేవాడు కాబట్టి చెప్పలేము. నాకు కొంచెం భయం ఎక్కువ ఉంది. నాకు అదే మన గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ కావాలి. నేను సామాన్యుడనే కదా నా మీద దాడి. రెడీమేడ్ అయితే దాడి చేసి కూడా చిన్నవాడు అనే ఉద్దేశంతో నా మీద దాడి చేశాడు. ఓకే.